ఈసారి లోక్సభ బరిలో దింపాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో శ్రీనివాస్ గౌడే కావచ్చు, లేదా మిగతా ఓడిపోయినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి నేతలే కావచ్చు, మిగతా జిల్లాలకు సంబంధించిన నేతలు చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరినీ కూడా లోక్సభ బరిలోకి దింపాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తుంది. సో అభ్యర్థుల విషయంలో ఒక క్లారిటీ ఏమైనా వచ్చిందా? ఎస్, అభ్యర్థుల ఒకవైపు పార్టీ నాయకత్వాన్ని, పార్టీ శ్రేణుల్ని, ఎన్నికల్ని ప్రిపేర్ చేయడము ఒక వ్యూహం. ఇందులో ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాల నుంచి రెండు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా అభిప్రాయాలని సేకరించడము. ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ సర్వే రిపోర్ట్లను కూడా ఈ సమావేశాల్లో పార్టీ నాయకత్వానికి అందించి, హాజరవుతున్నటువంటి నాయకులకు అందించి వారి అభిప్రాయాలు కూడా తీసుకొని ఫైనల్గా రిపోర్ట్ల ఆధారంగా అభ్యర్థుల విషయంలో కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఒకటి ప్రధానంగా ఇప్పటి వరకు మూడు పార్లమెంటు నియోజకవర్గాలు, ఒక్కొక్క పార్లమెంటరీ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అట్లా 3 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఏ ఒక్క అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలవలేకపోయింది. అక్కడ ఎంత మైనస్లో ఉన్నాము ఆ రిపోర్ట్లు అందించి వాటిని ఏ విధంగా ఓవర్కమ్ కావాలి, 1-2 స్థానాలు గెలిచినటువంటి స్థానాలు ఏంటివి, పార్లమెంటు స్థానాలు ఏంటివి, అక్కడ వచ్చినటువంటి అన్ని నియోజకవర్గాలకు కలిపి వచ్చినటువంటి ఓట్లేని బీఆర్ఎస్ పార్టీకి, అక్కడే ఓవర్కమ్ కావడానికి చేయాల్సినటువంటి వ్యూహాలు ఏంటి అనేటువంటిది ఒకటి ఈ సమావేశాల్లో ఖరారు చేయబోతా ఉన్నారు, దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక 2, మీరు అన్నట్లుగా ఇప్పుడు ప్రస్తుతం 2 గత ఎన్నికల్లో సారు కారు 16 అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినప్పటికీ కేవలం 9 స్థానాల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కేవలం 9 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు ఓడిపోయింది. ఇప్పుడు అటు కేంద్రంలో అధికారంలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇటు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా దూకుడుగా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఫైట్ 2 జాతీయ పార్టీల మధ్యన మారితే కొంత ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రచారం ఎంత ముఖ్యమో అభ్యర్థుల ఎంపిక కూడా అంతే ముఖ్యమని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వం భావిస్తూ ఉంది. అందులో భాగంగా బలమైనటువంటి నేతల్ని రంగంలోకి దింపాలనుకుంటుంది. అంతేకాకుండా ఇప్పుడు 1-2 టర్ములుగా ఉన్నటువంటి సిట్టింగ్లు ఉన్నటువంటి వాళ్ళందరిలో మెజార్టీ స్థానాల్లో మార్చాలనేటువంటి అభిప్రాయంతో ఉంది. ఇంకా ఈ స్థానాల్లో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయినటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వారిలో ఎక్కడైతే రంగంలోకి దింపితే వారు గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయో అలాంటి సూటబుల్ పర్సన్స్ని ఈసారి లోక్సభ ఎన్నికల్లో దింపాలనేటువంటి ఆలోచనతో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఒకసారి మనకున్నటువంటి సమాచారం మేరకైతే నియోజకవర్గాల వారిగా కనుక చూసినట్లయితే ఇప్పటికే కొన్నిటికి క్లారిటీ కూడా ఇచ్చేశారు. కరీంనగర్ లోక్సభ స్థానం ఉంది, అక్కడ బోయినపల్లి వినోద్ కుమార్నే మరోసారి రంగంలోకి దింపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఆ మేరకు ఆయనకి గ్రీన్ సిగ్నల్ని కూడా ఇచ్చేశారు. అంతేకాకుండా మొన్ననే ఇటీవల కాలంలోనే చేవెళ్ల పార్లమెంటరీ నియోజకవర్గ నేతలతో సమావేశం నిర్వహించారు కేటీఆర్. ఆ సమావేశంలో ఇప్పటికే రంజిత్ రెడ్డి, సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మరోమారు ఆయనే బరిలో ఉండబోతున్నారు చేవెళ్ల నియోజకవర్గం నుంచి. అంతేకాకుండా నిజామాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి మాజీ ఎంపీ కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు, ఆమెకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రేపు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఆమె బరిలోకి దిగబోతా ఉన్నారు. ఇక మెదక్ స్థానం ఉంది. మెదక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి కొత్త ప్రభాకర్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో దుబ్బాక నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన పార్లమెంటు స్థానానికి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే ఆ స్థానం నుంచి కేసీఆర్ పోటీ చేస్తారనేటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది. అయితే దీనిపైన ఇప్పుడు ఇవాటి నుంచి కొంత డివైడ్ టాక్ కూడా వినిపిస్తూ ఉంది. నిజంగా జాతీయ స్థాయిలో చక్రం తిప్పేటువంటి పరిస్థితి ఉంటేనే కేసీఆర్ బరిలో ఉండాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్లుగా చెప్తా ఉన్నారు. సో పోటీ చేస్తారా లేదా అనేటువంటి దానిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ కేసీఆర్ కనుక పోటీ చేయనట్లయితే అక్కడ మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ నర్సాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మదన్ రెడ్డికి పోటీ చేసేటువంటి అవకాశం ఇవ్వలేదు. ఆ సందర్భంలో ఆయనకి లోక్సభ ఎన్నికల్లో